హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మంచిగా ఈరోజు అందరూ పూజలు చేసుకొని గుడికి వెళ్ళి బిజీగా ఉంటారు కదా. సో నేను కూడా పొద్దున్నే గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయిన అనమాట. మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయినారు. వాళ్ళని స్కూల్కి పంపించేసి నేను ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ చేసుకొని గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయినా. ఇప్పుడు మార్నింగ్ 9:30 అయింది. గుడిలో ఈరోజు చాలా రష్ ఉంటుంది కదా. సో ఇక్కడ మాకు దగ్గరలో బాలాజీ మందిర్ ఉందన్నమాట. అంటే అదే వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ వీళ్ళు బాలాజీ అంటారు. అది ఏదో సినిమా ఉంటుంది కదా, ఏం సినిమా, కలిసి ఉందాం రానా ఏదో సినిమా, వెంకటేష్ సినిమాలో వెంకటేష్ వాళ్ళ సిస్టరు కోల్కత్తాలో బాలాజీ అంటాము అని చెప్పి చెప్తుంది కదా. సేమ్ అలాగే అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామినే బాలాజీ అంటారు. దగ్గరలో ఉంది బాలాజీ మందిర్, అక్కడికి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 2-3 అవర్స్ లైన్లోనే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 9:30-10 అవుతుంది. ఇప్పుడు వెళ్తే మా వాడి స్కూల్ టైం వరకు అయిపోతుందా లేదా అని కొంచెం డౌట్గా ఉందన్నమాట. సో మార్నింగే కాబట్టి కొంచెం తక్కువే ఉండొచ్చు జనాలు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తక్కువ ఉండి మంచిగా తొందరగా అయిపోతే మా వాడిని తీసుకురావడానికి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. మంచిగా ఉంటుంది, అది సంగతి. సో ఇప్పుడైతే ఫస్ట్ గుడికి వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది. గుడి మాత్రం చాలా బాగుంటుంది. అసలు మామూలుగా అయితే ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు గుడి డీటెయిల్గా చూపిస్తే బాగుంటుండే కానీ బట్ నార్మల్ డేస్లో కొంచెం తక్కువ అనమాట వెళ్ళడం. ఈ రోజు ఏంటంటే గుడి అంతా డెకరేట్ చేస్తారు. ప్లస్ మెయిన్ ఎంట్రన్స్ కాకుండా మనం ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటాం కాబట్టి చాలా జనాలు ఉంటారు. ఇంకా అది గుడి కంప్లీట్గా చూపించడానికి అవుతుందో కాదో తెలీదు. బట్ గుడి మాత్రం చాలా బాగుంటుంది అండ్ మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. గుడికి వెళ్తే మంచి స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. పిల్లలు కొంచెం తిరగడానికి కానీ ఆడుకోవడానికి కానీ మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే లేట్ అయిపోతుంది, ఫస్ట్ గుడికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను గుడికి వచ్చేసాను. మామూలు రోజుల్లో అయితే మనకు ముందు ద్వారం నుంచి దర్శనం ఉంటుంది, కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఉత్తర ద్వారం నుంచి ఎంట్రన్స్ అంతా మంచిగా డెకరేట్ చేశారనమాట. ఇంక ఇక్కడ తెలిసిందే డెకరేషన్ అంటే ఎక్కువగా ఇలా థర్మాకోల్తో చేసిన బొమ్మలు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఎంట్రన్స్లో మంచిగా శివుడిది, నందిది విగ్రహాలు పెట్టారు. ఇంకా ఇక్కడ బుద్ధుడిది కూడా పెట్టారనమాట. ఇక్కడే మనకు అర్చన అది ఏమన్నా చేయించుకోవడానికి టికెట్స్ తీసుకోవాలంటే కూడా అక్కడ ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను ఎంటర్ అయిపోయినా. నేను ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం అయితే లేరు జనాలు, కొంచెం తక్కువే ఉన్నారనమాట. సో చూడండి లైన్ కూడా తక్కువే ఉంది. హాల్ ఇక్కడ మనకు క్లోజ్ చేశారనమాట. గర్భగుడి ముందర ఉండే ప్లేస్ వరకే మనకు ఇక్కడ ఎంత జనాలు సరిపోతారో అంతవరకు ఫుల్ అయిన తర్వాత డోర్ మూసేస్తున్నారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా అర్చన దర్శనం అన్నీ కంప్లీట్ అయ్యి ఈ హాల్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని వదులుతున్నారనమాట. కొంచెం తోసుకోవడాలు అవి ఇవి లేకుండా ప్రశాంతంగా అయిపోతుందని ఇంకా దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఇంకా తీర్థం ప్రసాదం అవన్నీ తీసుకున్నాను అన్నమాట. సో ఇది గుడి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించే వాళ్ళలో మ్యాక్సిమం 95% అందరూ మన తెలుగు వాళ్ళే. అక్కడ పూజ చేసే పూజారితో సహా అందరూ మన తెలుగు వాళ్ళే అనమాట. ఈ బాలాజీ మందిర్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మన తెలుగు వాళ్ళే చూసుకుంటారంట. అంటే గుడికి సంబంధించిన ఏమన్నా కార్యక్రమాలు చేయాలన్నా ఆ కమిటీ మెంబర్స్ అయినా సో అందరూ ఇక్కడ మన తెలుగు వాళ్ళే అనమాట. ఈ గుడి చాలా పాతకాలం గుడి అంట, ఎప్పటి నుంచో ఉంది. సో దాన్ని కొంచెం మంచిగా రెనోవేట్ చేసి అన్నీ చేస్తున్నారు. గుడి చుట్టూ స్వామివారి దశావతారాల విగ్రహాలు, అమ్మవారి అష్టలక్ష్మి విగ్రహాలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా లోపల పూజ అర్చన అవంతా జరిగేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు. గుడికి వెళ్ళేదే ప్రశాంతంగా దేవుడికి మొక్కొని పూజ చేసుకోవడానికి కదా. సో వీడియో తీస్తూ ఉంటే మంచిగా అనిపించదు మనకు కూడా అండ్ చూసే వాళ్ళకు కూడా అని చెప్పేసి లోపల స్వామివారిని అయితే నేను వీడియో తీయలేదు, ఓన్లీ బయట మాత్రమే చూపిస్తున్నాను. స్వామివారి గుడి మధ్యలో ఉంటే బయటికి వచ్చిన తర్వాత ఆ గుడికి రెండు పక్కల ఒక సైడు పద్మావతి ఆలయం, ఇంకొక సైడు గోదాదేవి ఆలయం, ఇద్దరు అమ్మవార్ల గుళ్ళు ఉంటాయన్నమాట. సో బయటికి వచ్చి అలాగే స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. అక్కడంతా చూసుకొని దండం పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ గుళ్ళో చెప్పాను కదా మ్యాక్సిమం అందరూ తెలుగు వాళ్ళే. సో నేను అనుకున్నంత ఎక్కువ రష్ అయితే ఏం లేదు, త్వరగానే ఒక 1 అవర్లో అలా అయిపోయింది. సో నైట్ వస్తే ఈ టెంపుల్ ఇంకా బాగుంటుంది, మంచిగా లైట్స్ అన్నీ పెట్టారనమాట. నైట్కి ఇంకా బాగా కనిపిస్తుంది.
దర్శనం చేసుకొని మంచిగా గుడంతా ఒక రౌండ్ వేసుకొని ఇంకా ప్రసాదం కోసం వచ్చాము లాస్ట్ ఫైనల్గా. ఇంకా అప్పటికి 11:30 అయింది. మెల్లిగా ఆకలి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ప్రసాదం కోసం లైన్లో నిలబడ్డాను. నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా అందరూ అప్పుడే దర్శనం చేసుకొని మెల్లిగా ఒకరొక్కరు బయటకు వస్తున్నారు కాబట్టి లైన్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ రైట్ సైడ్లో కొంతమంది ఇంకా దీపాలు వెలిగించుకుంటున్నారు, కొంతమంది దర్శనాలు చేసుకుంటున్నారు. ఆబ్వియస్లీ ఈ రోజు అంతా ఫుల్ రష్గానే ఉంటుంది. ఇంకా ప్రసాదం తీసుకుని అక్కడే తినేసి బయటికి వచ్చే టైంలో పక్కనే వెంకటేశ్వర స్వామిది రంగోలీ వేస్తున్నారనమాట. రంగోలీ అనాలా, పెయింటింగ్ అనాలా ఏమో నాకైతే తెలియదు, కానీ మంచిగా ఫ్లవర్స్తో స్వామివారి రూపాన్ని గీస్తున్నారనమాట. మంచిగా బంతిపూలు, చామంతి పూలు, గులాబీలు అలా రకరకాల పూలన్నీ యూజ్ చేసి మంచిగా స్వామివారి రూపాన్ని అయితే దించుతున్నారనమాట. ఇలా కింద ఫ్లోర్ మీద స్వామివారిని, అమ్మవారిని ఇద్దరిని దించుతున్నారు. వీళ్ళు నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు కూడా ఇంకా అవ్వలేదన్నమాట. 2 days పడుతుందంట వాళ్ళకి ఆల్మోస్ట్. ఇది చూస్తున్నారా, బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్ ఇలా అంతా ఉండింది. అది కర్రది మనకు చెక్కితే సన్నగా పౌడర్ లాగా వస్తుంది కదా, ఆ పౌడర్లో వాళ్ళకి ఏ కలర్ కావాలో ఆ కలర్ మిక్స్ చేసి దాంతో కర్ర పొట్టుతో వేస్తున్నారనమాట. ఇక్కడ కింద కలశం లాగా, లోటస్ లాగా, అండ్ పైన అమ్మవారు, ఆ పైన వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఎంత నీట్గా ఆ బార్డర్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ గ్రీన్ కలర్లో పెడుతున్నాడు కదా అతను, అవేంటంటే మనము బంతిపువ్వు అన్ని పెటల్స్ తీసేసిన తర్వాత కింద ఇట్లా మొగ్గలాగా ఉంటుంది కదా గ్రీన్ కలర్ది, దానికి మళ్ళీ ఇంకా కొంచెం కలర్ అద్ది ఆ మొగ్గల్ని లైన్ లాగా పెడుతున్నారనమాట. అండి గుడి నుంచి అయితే వచ్చినాము. తక్కువే ఉన్నారు, కొంచెం పొద్దున కాబట్టి 10 o'clock అట్లా కాబట్టి ఓకే ఉన్నారు. బట్ అంత ఎక్కువ టైం పట్టలేదు. ఒక 1 hourలో అట్లా అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం అది తీసుకొని వచ్చాము. అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామిది, అమ్మవారిది ఇలా పూలతో, ఇంకా అదేంటిది కర్రది పొట్టు ఉంటుంది కదా, దాంట్లో కలర్స్ కలిపి మంచిగా అమ్మవారిది, వెంకటేశ్వర స్వామిది పెయింటింగ్ వేస్తున్నారనమాట ఫ్లోర్ పైన. అసలు అది ఎంత బాగుందంటే అట్లనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. వాళ్ళు నిన్నటి నుంచి వేస్తున్నారంట. నిన్న మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ చేస్తే నైట్ 12 వరకు వేసినారంట. మళ్ళీ ఈరోజు పొద్దున్నే 8కే స్టార్ట్ చేసినారంట. ఇంకా అయిపోలేదు, సగం అయ్యింది. బట్ చాలా బాగుంది. స్వామివారి పెయింటింగ్ వేసినారు కదా పూలతోని, అక్కడ సాయంత్రం దీపారాధన అంతా ఉంటుందంట. ఒకవేళ నాకు కుదిరితే సాయంత్రం వెళ్ళి అది మొత్తం స్వామివారిది కంప్లీట్ అయింది చూపిస్తాను. అలాగే దీపారాధన అంతా కూడా, అంటే నేను కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నా. ఎంత మంచిగా నీట్గా వేస్తున్నారంటే అది కంప్లీట్ అయినాక ఎట్లా వచ్చింది ఏంటి అని నాకు కూడా చూడాలని ఉంది. ఒకవేళ కుదిరితే నేను సాయంత్రం వెళ్ళి అది కూడా చూపిస్తాను అనమాట. చాలా బాగుంది. ఇంకా మధ్యలో ఫిల్ చేయాలి కదా. కుదిరితే ఈవినింగ్ చూపిస్తానని చెప్పాను కదా, సో నేను ఈవినింగ్ మళ్ళీ వచ్చానమాట 5-5:30 ఆ టైంలో. అప్పుడు కూడా ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకొక 15-20% వరకు అట్లా ఉన్నట్టుంది. సో వాళ్ళు పాపం 2 days నుంచి మస్తు కష్టపడుతున్నారు. చూడండి ఎంత మంచిగా రెడీ చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట, ఇవి ఒక్కసారే కాదు. అండ్ ఇట్లా స్వామివారి రూపాన్ని రెడీ చేయడానికి వీళ్ళు ప్రత్యేకంగా బయట నుంచి ఆర్టిస్టులను పిలిపించి అట్లేమి ఉండదన్నమాట. ఆ కమిటీ వాళ్ళు ఉంటారు కదా, ఆ టెంపుల్కి సంబంధించిన కమిటీ వాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళే అందరు కలిసి చేసుకుంటారనమాట. సో చూడండి ఎంత మంచిగా ఉంది. అండ్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుంటాను కదా, ఇక్కడ చామంతి పూలు అస్సలు దొరకవు అని చెప్పేసి. ఇక్కడ ఈ పూజ కోసము ఇట్లా అలంకరించడం కోసము వీళ్ళు చామంతి పూలు అవి కూడా బయట నుంచి తెప్పించారంట. సో వాళ్ళు చెప్పారనమాట. ఒక పక్క ఇక్కడ స్వామివారి రూపాన్ని రెడీ చేస్తుంటే ఇంకో పక్కన లేడీస్ పెద్దవాళ్ళందరూ కలిసి ఆ దీపాలన్నీ రెడీ చేస్తున్నారనమాట. మంచిగా ఒత్తులు అవి వేసి పెట్టి ఇక్కడ ఇంకా 2-3 పెద్దవాళ్ళందరూ రెడీ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి ఏ టైంకి దీపారాధన జరుగుతుంది, ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడగడానికి నేను వచ్చాను అనమాట. ఎన్ని దీపాలు, ఆల్మోస్ట్ ఒక 700-800 దీపాలు రెడీ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తావా అని అడిగేసరికి ఇంకా నేను కూడా కొంచెం
నాకు అయినంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా నేను కూడా కొన్ని దీపాలు రెడీ చేసి వెళ్ళానన్నమాట. సో ఇక్కడ దీపాలు అన్నీ రెడీ అయ్యేసరికి అక్కడ స్వామివారిది కూడా రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ ఇదన్నమాట. మీకు ఎంతమంది క్లారిటీగా అర్థమవుతుందో లేదో, ఇదైతే పైనుంచి తీస్తే ఇంకా మంచిగా కనిపించేది. ఇలా స్వామివారి రూపం మొత్తం రెడీ అయినాక చుట్టూ దీపాలు వెలిగించి ఇంకా అందరూ కూర్చొని అక్కడ స్వామివారికి మంచిగా సాయంత్రం కూడా పూజ చేసిన తర్వాత ఇంకా అందరూ దీపాలు వెలిగించారనమాట. అందరూ రెడీగా ఉన్నారు. అన్నీ అగ్గిపెట్టె అగరబత్తీలు అన్నీ తెచ్చుకొని అక్కడ పూజ అవ్వడం ఆలస్యం అందరూ తలా 1-2 దీపాలు వెలిగించేశారనమాట ప్రతి ఒక్కరు. ఫైనల్గా స్వామివారి రూపం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీపాలు కూడా వెలిగించడం అయిపోయిందనమాట. సో దీపాలు వెలిగించినాక ఇంకా మెల్లిగా అందరూ ఒకరొకరు వెళ్ళిపోతున్నారు. ఈ స్వామివారి రూపం మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఎక్కడ నచ్చింది అనేది కూడా చెప్పండి. సో ఇంకా అయిపోయిన తర్వాత మేము టెంపుల్ అలా ఒక రౌండ్ తిరుగుతున్నాము. పొద్దున్న పిల్లలు రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్దామని చెప్తే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇది యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈరోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటాం కాబట్టి నేను పొద్దున్న చూపించింది ఉత్తర ద్వారము. అంటే వీడియోలో ఆల్రెడీ నైట్ అయింది కాబట్టి నేను పొద్దున అని మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో అక్కడే టెంపుల్లో భగవద్గీత అవన్నీ అమ్ముతున్నారనమాట. నైట్ లైట్ల ఎఫెక్ట్లో టెంపుల్ ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా. సో ఇది యాక్చువల్గా గ్లాస్ హౌస్ అనమాట. అక్కడికి వెళ్దామని చూసారు మా పిల్లలు. వచ్చిన ప్రతిసారి వెళ్దామంటారు, బట్ ఆ రోజు మాత్రం క్లోజ్ చేసి ఉందన్నమాట. ఇంకా వెళ్ళడానికి కుదరలేదు. సో నైట్ మంచిగా కనిపిస్తుంది ఇంకా గుడి కూడా. సో ఫైనల్గా ఇది ఈరోజు వైకుంఠ ఏకాదశి వ్లాగ్ అనమాట. టెంపుల్ ఎలా అనిపించింది అండ్ స్వామివారి రూపం ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా, అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే అలాంటి వీడియోలు చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.